పూజ గది శుభ్రం చేసేటప్పుడు ఖచ్చితంగా పాటించవలసిన నిబంధనలేంటో తెలుసుకుందాం. శనివారం రోజున దేవుని గది ఎప్పుడూ శుభ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల అనుకూల శక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. దేవుని గదిని శుభ్రం చేసిన తర్వాత గంగా జలంని జల్లాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. దేవుడికి పూజ చేసేటప్పుడు దీపం ఖచ్చితంగా వెలిగించాలి, లేకపోతే అసంపూర్ణంగా ఉంటుంది. దేవుడి గదితో పాటు దీపాన్ని కూడా తప్పకుండా నీటితో శుభ్రం చేయాలి. శనివారం రోజున దేవుడి గదిని శుభ్రం చేయకపోతే ఏకాదశి లేదా గురువారం రోజున పూజ గదిని శుభ్రం చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. పూజ గది శుభ్రం చేసే సమయంలో దేవుడి విగ్రహాలు నేలపై ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. శుభ్రమైన ప్రదేశంలో తెల్లటి గుడ్డ మీద పెట్టాలి. దేవుని గదిలో పూజ చేసిన తర్వాత ఖచ్చితంగా తలుపు మూసి వేయాలి. దేవుణ్ణి పూజ చేసేటప్పుడు కర్పూరంని వాడాలి. ఇలా చేయడం వలన సకల దోషాల నుంచి విముక్తిని పొందుతారు.